గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సంతానలేమితో బాధపడుతున్నారా? ఇన్ఫెర్టిలిటీ సమస్య ఎలా అధిగమించవచ్చు? ఆడవారిలో ఇన్ఫెర్టిలిటీ సమస్యకు కారణాలేంటి? దీనికి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి 49 డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉంది అని ఎప్పుడు పరిగణించాలి? నార్మల్గా ఒక కపుల్ భార్యాభర్త న్యాచురల్గా ట్రై చేసి ఒక సంవత్సరం పాటు అంటే 12 months వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. బట్ ఇది అందరికీ 1 year ట్రై చేయాలంటే అందరికీ 1 year వర్తించదు. నార్మల్గా ఇది ఎవరికైతే వర్తిస్తుంది అంటే ఎవరికైతే వయసు చిన్నగా ఉండి వేరే కోమార్బిడిటీస్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఏవి లేవనుకోండి వాళ్ళకి వర్తిస్తుంది. బట్ కొంతమందికి వయసు, ఆడవాళ్ళకి స్పెషల్గా వయసు 35 పైన పడి ఉండి లేదా వాళ్ళకి ముందు అండాశయాల మీద సర్జరీస్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళకి డెఫినెట్లీ 6 months ట్రై చేసిన తర్వాత కన్సీవ్ కాకపోతే అప్పుడు డెఫినెట్లీ డాక్టర్ని అప్రోచ్ అవ్వమని చెప్తాం. ఎస్ డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి పర్టికులర్ రీజన్స్ ఏముంటాయి? ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమికి రకరకాల కారణాలు ఉంటాయి. నార్మల్గా చూస్తే మనము ఆడవాళ్ళకి సంబంధించి 30% చూస్తుంటాం ప్రాబ్లమ్స్. మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఇంకొక 30% కేసెస్లో చూస్తాం. ఒక 20% కేసెస్లో ఏంటంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొక 10% కేసెస్లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ అంటే చెక్ చేస్తే వాళ్ళ ఇద్దరికి ఏం ప్రాబ్లమ్స్ మనకి కనపడవు బట్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఈ 10% కేసెస్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఆడవాళ్ళలో కామన్ కారణాలు ఏంటంటే PCOS అంటే మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. వాళ్ళకి నెల నెల టైంకి ఎగ్ అనేది రిలీజ్ కాదు. సో యానోవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి కామన్గా ఏంటి PCOS, థైరాయిడ్, అధిక బరువు, 3 రిలేటెడ్ కారణాలు ఉండొచ్చు. ఇవి కాకుండా ఇంకొక కామన్ కారణాలు ఏంటంటే ట్యూబల్ సమస్యలు అంటే ట్యూబ్లో బ్లాక్ అట్లేమైనా ఉన్నా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలవని ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. అండ్ మూడవది ఏంటి, గర్భసంచి రిలేటెడ్ కారణాలు అంటే యూట్రైన్ ఫ్యాక్టర్స్ అంటాం. సో గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్స్, లేదా కొంతమంది గర్భసంచి లోపలి పొర బాగా పల్చగా ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్స్ ప్రీవియస్గా TB అట్లాంటి వాటి వల్ల లోపల అతుకులు ఫామ్ అయి ఉండొచ్చు. వీటి కారణాల వల్ల ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే సమస్యలు ఉండొచ్చు. మగవాళ్ళ వరకు వస్తే మగవాళ్ళలో మనం మెయిన్గా చూసుకునేది ఏంటంటే వీర్యకణాల కౌంటు, కదలికలు అండ్ నార్మల్ ఫామ్స్. సో మగవాళ్ళకి బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ అంటే ఫస్ట్ చెక్ చేసేది మనం వీర్యకణాల టెస్ట్, సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ కన్నా అంతా నార్మల్ ఉందనుకో మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేనట్టు. బట్ కొంతమందికి కౌంట్ 0 కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళకి అబ్సల్యూట్గా బయటకి స్పర్మ్స్ అనేది రావట్లేదు. సో అప్పుడు మళ్ళీ దానికి కారణాలు ఏంటి అనేది మళ్ళీ సపరేట్గా టెస్ట్ చేయాల్సి ఉంటుందండి. డాక్టర్, అయితే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు కదా, అసలు అంటే ఏంటి? నార్మల్గా ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఇంతకుముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు వాళ్ళకి. అంటే కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వటము, లేదా 5 నెలల్లో డెలివరీ అయిపోవటం, 6 నెలల్లో డెలివరీ అవ్వటం, లేదా ఒక్కొక్కసారి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావటం, లేదా పిల్లలు పుట్టి చనిపోవటం, ఇట్లాంటివి జరుగుతాయి. సో వీళ్ళకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఆల్రెడీ యూట్రస్ అనేది ఒకసారి ప్రెగ్నెన్సీ మోసింది. కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం బాగానే అవుద్ది బట్ సెకండ్ ప్రెగ్నెన్సీ రాదు, అంటే సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తుంటారు. వీళ్ళందరినీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఏంటంటే వాళ్ళకి ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు. సో వాళ్ళని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటామండి. డాక్టర్, అయితే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్న కపుల్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు? నార్మల్గా మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ అంటామండి. సో ఎలా ఉంటుందంటే భార్యాభర్త వాళ్ళని ఫస్ట్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు ఏంటంటే మగవాళ్ళకు వీర్యకణాలు ఎలా ఉన్నాయనేది టెస్ట్ చేస్తాం, సెమెన్ అనాలిసిస్. సో ఈ సెమెన్ అనాలిసిస్ అంతా బాగానే ఉందనుకోండి, దెన్ ఆడవాళ్ళ పరంగా చూస్తే వాళ్ళకు ఒక బేసిక్ స్కాన్ చేస్తాం. స్కాన్లో మనకి ఏంటంటే అండాశయాలు బాగానే ఉన్నాయా, వాటిలో ఎగ్ నంబర్స్ ఎలా ఉన్నాయి చూస్తాం. అండ్ ఈ ఎగ్ నెంబర్స్తో పాటు గర్భసంచిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా చూస్తాం. గ్రాస్గా వీళ్ళకి ఏం అబ్నార్మాలిటీస్ లేవు అనిపించింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయా, ఇర్రెగ్యులర్ ఉందా అనేది చూస్తాం. ఎవరికైతే ఇర్రెగ్యులర్గా ఉంది అంటే ఎగ్ అనేది నెల నెల రిలీజ్ కావట్లేదు వాళ్ళకి సింపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఏది, ఎగ్ రిలీజ్ అవ్వను మెడిసిన్స్ ఇస్తాం, దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. సో ఈ ఎగ్ రిలీజ్ అవ్వను మందులు ఇచ్చి వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయిన టైంలో భార్యాభర్తలు న్యాచురల్గా ట్రై చేయమని గైడ్ చేస్తాం.
బట్ కొంతమందికి ఏంటంటే ఎగ్ రిలీజ్ అంతా బాగానే అవుతుంటుంది బట్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న కపుల్స్కి మనం ఐయుఐ అనే ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా ఇస్తాం. ఐయుఐ అంటే ఏం లేదు, వాళ్ళకి మగవాళ్ళ వీర్యకణాలు ఉంటాయి కదా, అవి తీసి ప్రాసెస్ చేసి ఆడవాళ్ళ గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. సో ఈ ఐయుఐ పద్ధతి ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయిన రోజు ఐయుఐ పద్ధతి చేస్తాం. సో ఇట్ ఈస్ అ స్మాల్ ప్రొసీజర్. దానికి సక్సెస్ రేట్స్ న్యాచురల్ ట్రై చేసే కన్నా ఒక 10% ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ ఐయుఐతో కూడా ఫెయిల్ అయినా లేదా కొంతమందికి ట్యూబల్ బ్లాక్ ఉంటుంది, అంటే ట్యూబ్స్ గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఈ ట్యూబ్స్ బాలేవు అంటే ఫంక్షనింగ్ సరిగ్గా లేదనుకోండి, అప్పుడు రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి సైడ్ రాలేదు. సో అప్పుడు మనం ట్యూబ్స్ బైపాస్ చేసే పద్ధతి చేయాల్సి ఉంటుంది. అది ఐవీఎఫ్ అంటాం, అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి ఎవరికి అప్లై చేస్తామంటే ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా లేదా కొంతమంది మగవాళ్ళకి వీర్యకణాల్లో చాలా తక్కువ కౌంట్ ఉంటుంది లేదా 0 కౌంట్ ఉంటుంది, వీళ్ళందరికీ మనం ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తామండి. డాక్టర్, అయితే ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం ఏదైతే ఉందో అది కామన్ ప్రాబ్లం లాగా మారింది కదా, దీన్ని ఎంత సీరియస్గా తీసుకోవాలి అండ్ ఇది ఇన్ఫెర్టిలిటీకి దీనికి ఎలాంటి సంబంధం ఉంటుంది? నార్మల్గా మనం పీసీఓఎస్ సమస్య తీసుకుంటే యాక్చువల్లీ పీసీఓఎస్ ఇన్సిడెన్స్ అంటే ఇప్పుడు ప్రతి 10 మందిలో చూస్తే అట్లీస్ట్ 2-3 పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నాం కరెంట్ కండిషన్. దీనికి కామన్ కారణాలు ఏంటి అంటే పీసీఓఎస్ మల్టీఫ్యాక్టోరియల్, అంటే ఒక్క కారణం వల్ల పీసీఓఎస్ రాదు. నార్మల్గా పీసీఓఎస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే సమ్ జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మదర్కి పీసీఓఎస్ సమస్యతో బాధపడుతూ లేదా వాళ్ళ సిస్టర్కి పీసీఓఎస్ సమస్యతో, అంటే ఫ్యామిలీ హిస్టరీ, సో జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాతావరణం, ఎన్విరాన్మెంటల్ కాజెస్ అంటారు, కరెంట్ మన లైఫ్ స్టైల్ పద్ధతి, వీటి వల్ల ఉబ్బకాయం ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. ఒబేసిటీ అండ్ పీసీఓఎస్ రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ పీసీఓఎస్ సమస్య మెయిన్గా అంటే చాలామందికి పీసీఓఎస్ అంటే ఐడియా ఉంటుంది, పీరియడ్స్ అనేది నెల నెల రాదు అండ్ బాడీ హెయిర్ అంటే ఫేస్ మీద హెయిర్ కానీ బాడీ మీద హెయిర్ కానీ ఎక్కువగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీంతోపాటు ఒక 60% మంది పీసీఓఎస్తో బాధపడుతున్న వాళ్ళు ఒబేసి ఉంటారు, అంటే బాగా లావుగా ఉంటారు. సో ఈ 3 వల్ల ఏమవుద్ది అంటే బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఏంటంటే నెల నెల ఆడవాళ్ళకి ఏంటంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఒక సైక్లికల్గా ఎగ్ అనేది రిలీజ్ అవుద్ది, ఆ టైంలో భార్యాభర్తలు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ పీసీఓఎస్లో ఏంటంటే నెల నెల ఎగ్ అనేది రిలీజ్ కాదు, సో యానోవ్యులేషన్ అంటారు. సో ఇలా ఎగ్ రిలీజ్ కాకపోతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ కూడా రాదు అండ్ అట్ ద సేమ్ టైం పీరియడ్ కూడా రాదు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఉట్టి ఇన్ఫర్టిలిటీ సమస్య కాదు, ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి ఇది పీసీఓఎస్ అనేది లైఫ్ స్టైల్ డిజార్డర్, అడాల్సెంట్ అంటే చిన్న వయసు నుంచి ముసలితనం వరకు చూస్తుంటాం. సో ఈ పీసీఓఎస్ డిజార్డర్తో బాధపడుతున్న వాళ్ళకి సిమ్టమ్స్ అంటే స్పెక్ట్రమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్స్తో మేనిఫెస్ట్ అయ్యి తర్వాత సంతానలేమి సమస్య ఉంటుంది, ఆ తర్వాత నెక్స్ట్ అంటే 30 years ప్లస్ వాళ్ళకి బీపీ, షుగర్ అండ్ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేది పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో పీసీఓఎస్కి మనం మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది ఎక్కువగా అడ్వైజ్ చేస్తుంటామండి. డాక్టర్ కాల్ తీసుకుందాం. సురేందర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సురేందర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో మేడం, వినిపిస్తుంది, చెప్పండి సార్. మేడం మాది హాస్పిటల్ వెళ్ళి చూపించాను, 2 months అవుతుంది. దాంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తారు, ఓకే. ఆ కిట్ లో రిజల్ట్ ఏం రాలేదు మేడం. ఓకే, ఇప్పుడు అది తనకి నెగటివ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మీరు చేసింది. సో దాంట్లో నెగటివ్ ఉంటే మీకు 1 వారం వెయిట్ చేయండి సార్. నార్మల్గా తనకి పీరియడ్ వచ్చేయాలి. పీరియడ్ వచ్చేసిన తర్వాత అసలు ప్రాబ్లం ఏంటో చూడాల్సి ఉంటుంది. అంటే మీరు మెడిసిన్స్ తీసుకున్నారు, బట్ యూజువల్లీ ఏంటంటే మనం ఎగ్ రిలీజ్ అవ్వని మెడిసిన్స్ ఇస్తాం, లేదా వాటికి ఏంటంటే న్యాచురల్గా ట్రై చేసినప్పుడు నెలకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఈజ్ ఓన్లీ 5 to 8% అండి. సో ఎలా ఉంటుందంటే మెడిసిన్స్ 1 నెల వాడి వెంటనే ప్రెగ్నెన్సీ రాలేదు అని నిరాశపడద్దు. యూ నీడ్ టు ట్రై, అంటే ఒక 3-4 cycles మీకు మందులు ఇచ్చి ట్రై చేస్తారండి. అది కాకపోతేనే మళ్ళీ ఫర్దర్గా టెస్ట్లు చేయటం జరుగుద్ది. డాక్టర్, అయితే రిపీటెడ్గా అబార్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, దీనికి రీజన్ ఏముంటుందంటారు?
రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే రిపీటెడ్గా అబార్షన్స్ జరిగేదానికి చాలా కారణాలు ఉంటాయి. నార్మల్గా మనం ఫస్ట్ రిపీటెడ్గా అబార్షన్స్ అవుతుంది అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏ నెలలో అబార్షన్స్ అవుతున్నాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ అంటే మొదటి 3 నెలల్లో అబార్షన్ అయితే దాన్ని ఫస్ట్ ట్రైమిస్టర్ లాస్ అంటారు. లేదా కొంతమందికి ఏంటంటే 3వ నెల నిండిన తర్వాత 4వ నెల 5వ నెలలో అబార్షన్స్ అవుతుంటాయి, దాన్ని మిడ్ ట్రైమిస్టర్ లాసెస్ అంటారు. సో ఈ రెండిటికి గల కారణాలు అనేది వేరుగా ఉంటాయి. యూజువల్గా మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నాయి అనుకోండి, ఒక 50 నుంచి 60% కేసెస్లో జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే తయారైన బేబీలో సమ్ ప్రాబ్లం ఉండటం వల్ల నేచర్ అది రిజెక్ట్ చేస్తుంది, సో అబార్షన్ అవుతున్నట్టు. బట్ కొంతమందికి ఏంటంటే ఇది కాకుండా ఎండోక్రైన్ సమస్యలు ఉంటాయి, అంటే థైరాయిడ్, షుగర్స్ కనుక కంట్రోల్లో లేకపోయినా కూడా వాళ్ళకి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ అవుతున్నప్పుడు మదర్లో బాడీలో యాంటీబాడీస్ కొన్ని ఉంటాయి, అంటే మన బ్లడ్లో ప్రెగ్నెన్సీకి అగెన్స్ట్గా యాంటీబాడీస్ ఉంటే దానివల్ల కూడా అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటికి మనం టెస్ట్ చేస్తాం, అంటే భార్యాభర్తలు ఇద్దరికి క్యారియోటైపింగ్ అని చేస్తాం, అంటే జెనెటికల్గా వాళ్ళిద్దరికి ఏమైనా ఇన్హరెంట్ సమస్యలు ఉన్నాయా, దానివల్ల బేబీకి వచ్చే అవకాశం ఉందా అనేది టెస్ట్ చేస్తాం. అండ్ దీని తర్వాత మదర్లో ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా అనేది కూడా టెస్ట్ చేస్తాం. బట్ ఇవి కాకుండా కొంతమందికి ఏంటంటే గర్భసంచిలో లోపం ఉంటుంది, అంటే వాళ్ళు పుట్టినప్పుడే గర్భసంచి నార్మల్గా మనకి ఎలా ఉంటుందంటే 2 భాగాల నుంచి ఫామ్ అవుద్ది. ఈ 2 భాగాలు ఫ్యూజ్ అయ్యి మధ్యలో భాగం డిజపియర్ అయ్యి ఒక ట్రయాంగిల్ షేప్డ్ క్యావిటీ అవుద్ది గర్భసంచి. బట్ కొంతమందికి ఏంటంటే గర్భసంచిలో మధ్యలో పొర అలాగే ఉండిపోద్ది, దీన్ని సెప్టమ్ అంటారు. సో ఇలా అడ్డు పొర ఉన్నప్పుడు కూడా రికరెంట్గా అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా గర్భసంచి కొంతమందికి 2 భాగాలు ఫ్యూజ్ కాకుండా అలాగే ఉంటాయి. అలా ఉన్న వాళ్ళకి నెలలు నిండకుండా డెలివరీలు అవ్వటం, లేదా 4వ నెల 5వ నెలలోనే ప్రీటర్మ్ లేబర్ లాగా అయిపోయి అబార్షన్లు అవ్వటం జరగటం సహజం. సో ఇలా ఉన్న వాళ్ళకు కూడా మనం ఏంటంటే యూట్రైన్ అబ్నార్మాలిటీస్ అంటాం, అంటే గర్భసంచిలో లోపాలు ఉండటం. సో ఇలా ఉన్న వాళ్ళకి 3 నెలలు నిండిన తర్వాత గర్భసంచికి ఒక కుట్టేస్తాం, సర్వైకల్ స్టిచ్ అంటారు. సో ఇలా కుట్టేసి కూడా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. సో ఇది గర్భసంచి రిలేటెడ్. ఒక 10 to 20% కేసెస్లో ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్, అంటే మనం ఎన్ని టెస్టులు చేసినా మనకి కారణం అనేది తెలియకపోవచ్చు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్తో కూడా ఒక 20% వరకు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంటుందండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లహరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. మేడం మ్యారేజ్ అయ్యి ఓకే, ఇంకా పిల్లలు లేరు. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారమ్మా, ఎక్కడైనా చూపించారా? చూపించుకున్నా మేడం, ఏం ప్రాబ్లం లేదని చెప్పినారు నాకు. ఓకే, మీకు డేట్లు నెల టైంకి వస్తాయమ్మా? వస్తున్నాయి మేడం, అప్పుడు 5 days ముందు వస్తాండే. ఓకే, కరెక్ట్ గా వస్తున్నాయి మేడం, ఇప్పుడు కరెక్ట్గా వస్తున్నాయి. ఓకే, నార్మల్గా ఏంటంటే మీకు నెల డేట్లని టైంకి వచ్చి వీర్యకణాలు అన్నీ బాగానే ఉండి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దీన్ని మనం ఇందాక డిస్కస్ చేసినట్టు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో మీరు 4 ఏళ్ల నుంచి ట్రై చేసి స్టిల్ రావట్లేదు కాబట్టి మీరు ఒకసారి డాక్టర్ని అప్రోచ్ అయ్యి IUI ట్రీట్మెంట్ కనుక వెళ్ళగలిగితే మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. జలంధర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. హలో, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ ఉన్నారు. ఏం లేదు మేడం, చెప్పండి సార్. పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. ఓకే, 11 సంవత్సరాల నుంచి సంతానం లేదు. ఓకే, అయితే ఏంటంటే మేము టెస్ట్ చేయించుకుంటాను, నా దగ్గర లోపం ఉన్నది అనేది టెస్ట్ వచ్చింది. ఓకే, అంటే అలా నా దగ్గర తక్కువ అనేది తెలియదు. మరి ఇప్పుడు మాకు పిల్లలు కావాలంటే మేడం మందులు వాడాం, చాలానే వాడాం, చాలా 5-6 years ఉంది. ఓకే, మీది వీర్యకణాల టెస్ట్ తనది అంతా బాగానే ఉందా అండి? అదేనండి, వీర్యకణాలు తక్కువ. ఓకే, అంటే నార్మల్గా ఎలా ఉంటుందంటే మీది వీర్యకణాలు ఎంత తక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుందండి. నార్మల్గా మగవాళ్ళకి కణాల కౌంట్ తక్కువ ఉంది అంటే దానికి ఒక 40 నుంచి 60% వరకు ఏంటంటే జెనెటిక్ కారణాలు ఉంటాయి. సో అవి మందులతో ఇంప్రూవ్ కావు.
సో కణాలు ఎంత తక్కువ ఉంది అనేది ఇంపార్టెంట్. ఒకవేళ 5 మిలియన్ కన్నా బాగా తక్కువ ఉండి కదలికలు వాటిల్లో కూడా లోపం ఉందనుకోండి, అప్పుడు మీరు ఐవీఎఫ్ పద్ధతి, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతికి వెళ్ళాల్సి ఉంటుందండి. బట్ అట్లీస్ట్ 8 to 10 మిలియన్ కౌంట్ ఉండి బట్ కదలికలు అవి కొద్దిగా బెటర్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు చిన్న ట్రీట్మెంట్ ఐయుఐ వాటితో ట్రై చేయొచ్చు. సో మీ కణాల కౌంట్ ఎంత తక్కువ ఉంది, వాటిలో మళ్ళీ కదలికలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది మారుద్ది. బట్ పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మీరు మీ కణాల్లో ఒకసారి చెక్ చేయించుకొని ఐవీఎఫ్కి వెళ్ళగలిగితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. రాయకల్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. మేము హైదరాబాద్ లో మమతా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాను మేడం. ఐవీఎఫ్ జరిగింది, ఓకే, సక్సెస్ అయింది మేడం. ఓకే, సక్సెస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, సక్సెస్ఫుల్ అన్న తర్వాత ఇంటికి వచ్చేసాము. అక్కడ నుంచి ఒక 11 days అక్కడ ఉండి 15 days ఉండి కన్ఫర్మ్ అయినాక ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 months వరకు బాగానే ఉండింది మేడం. మెడిసిన్ అంతా వాడాను, కట్టు అబార్షన్ అయిపోయింది. ఇప్పుడు దగ్గర జూన్ మార్చి 1st కేసారు మేడం. ఇప్పుడు మార్చి అయిపోయింది, 1 year అవుతుంది. నాకు పీరియడ్స్ సరిగా రావట్లేదు మేడం. అయితే మీకు ఐవీఎఫ్ కి ముందు కూడా పీరియడ్స్ నెలలా వచ్చాయమ్మా? వచ్చాయి మేడం. ఆ మెడిసిన్ వాడిన తర్వాత ఇంకా ఒక డాక్టర్ వచ్చేసి నాకు ఇంజెక్షన్ చేశారు. అది డైలీ 15 days డైలీ నైట్ 24 hours కి ఒక ఇంజెక్షన్ వేశారు అనమాట. అప్పటి నుంచి ఇంకా నాకు ఇంకా అబార్షన్ అయినప్పటి నుండి నాకు ఒక 2 months వచ్చింది. తర్వాత ఇంకా పీరియడ్స్ రావట్లేదు. మేడం దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇంకెప్పుడు ఏదో ఒక ప్రాబ్లం అయింది. నాకు మళ్ళీ కాంటాక్ట్ ఇస్తా అన్నారు కదా మేడం, వాళ్ళు మళ్ళీ ఫోన్ చేయలేదు. మేము వెళ్ళలేకపోయినాం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చారా. నాకు మళ్ళీ ఐవీఎఫ్ చేసుకునే అవకాశం ఉందా? పిల్లలు కావాలని ఎంత కోరికగా ఉంది మేడం. అసలుకి ఎంత అంటే మాకు ఇప్పుడు 20 years అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే, నార్మల్గా ఏంటంటే పీరియడ్స్ నెల రావట్లేదు అంటే మనం 2 మెయిన్ కారణాలు చూసుకోవాలండి. ఒకటి గర్భసంచి రిలేటెడ్, అంటే గర్భసంచిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చి అబార్షన్ అయిన టైంలో లోపల ఏమైనా అతుకులు ఫామ్ అయిందా అనేది చూడాలి. అలా ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ అనేది టైంకి రావు. రెండవది ఏంటంటే అండాశయాల్లో ఎగ్ నంబర్స్, ఎందుకంటే మనకి వయసుతో ఆడవాళ్ళకి ఎగ్ నంబర్స్ అనేది తగ్గిపోద్ది. సో ఎగ్ నంబర్స్ అనేది పూర్తిగా తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు కూడా బాడీలో మనకి పీరియడ్స్ అనేది టైంకి రావండి. సో మనం ఈ 2 కారణాలు చూసుకొని దానికి బట్టి మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ గర్భసంచిలో అతుకులు అట్లేమైనా ఫామ్ అయినాయి అనుకోండి, హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ అతుకులు అనేది క్లియర్ చేయటం జరుగుద్ది. దెన్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ అండాశయాల్లో ఎగ్స్ తగ్గిపోవటం వల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతున్నాయి అంటే దెన్ డెఫినెట్లీ అది కొద్దిగా అలార్మింగ్ సిచ్యువేషన్, అంటే సీరియస్ సిచ్యువేషన్. సో అది డెఫినెట్లీ మీరు ఫస్ట్ డాక్టర్ని అప్రోచ్ అయితే మనం ఎలా మీరు త్వరగా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అనేది డిస్కస్ చేస్తారండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. కుమార్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం మాది పెళ్లి అయ్యి ఒక 6 years అవుతుంది. ఓకే, అయితే ఈ పిల్లల గురించి అన్ని హాస్పిటల్ తిరిగాము, చాలా హాస్పిటల్ తిరిగాము. లాస్ట్ టైం ఐవీఎఫ్ ఇట్లా ఐయుఐ కూడా జరిగింది మేడం. ఐయుఐ కూడా చేయించుకున్నాము ఒక 5 times దాకా. ఓకే, అయినా సక్సెస్ రాలే. అయితే లాస్ట్ టైం వాసవి హాస్పిటల్ హన్మకొండలో ఐవీఎఫ్ కూడా జరిగింది మేడం. ఓకే, పాజిటివ్ వచ్చింది కానీ మళ్ళా బేబీ హార్ట్ కొట్టుకుంటలే అని తీసేసారు మేడం. ఓకే, అయితే హార్ట్ బేబీ ఆపరేషన్ కావాలంటే తీసేసినాం మేడం. మళ్ళీ మాకు ఎందుకంటే ఈ పిల్లల గురించి చాలా దాని గురించే సఫర్ అవుతున్నాం మేడం. ఓకే, నార్మల్గా ఏంటంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు మొదటి 3 నెలల్లో బేబీ హార్ట్ బీట్ రాకుండా అలా అబార్షన్ అయింది అంటే తయారైన బేబీలో సమ్ లోపం ఉండొచ్చు సార్. యూజువల్గా ఏంటంటే మొదటి 3 నెలల్లో 50 నుంచి 60% కేసెస్లో సమ్ బేబీ ప్రాబ్లం ఉండటం వల్లే మనకి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ కాదు.
ఈ అబార్షన్ రిస్క్ అనేది ఐవీఎఫ్తో అయినా న్యాచురల్ కన్సెప్షన్ అయినా రిస్క్ అనేది సేమ్ ఉంటుంది. ఎందుకంటే ఐవీఎఫ్లో మనం చేసేది ఏంటి, ఎగ్గుని బయటకు తీసి స్పర్మ్ని తీసి ఎంబ్రియో తయారైన బేబీని గర్భసంచిలో పెడుతున్నాం. సో మనం బేబీని మార్చట్లేదు, ఎందుకంటే అదే ఎగ్గు అదే స్పర్మ్. ఓన్లీ థింగ్ ఏంటంటే బేబీ తయారవటం అనేది బయట ల్యాబ్లో చేసి తయారైన బేబీని చూసి బాగుందా లేదా అనేది, అంటే మార్ఫలాజీ కంటికి కనిపించే దాంట్లో బెటర్ క్వాలిటీ ఎంబ్రియోని పెడతాం. సో మనకి ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 50% ఉంది, కానీ బట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ లాగే 10% కేసెస్లో అబార్షన్లు అయ్యే రిస్క్ ఉంటుంది. సో మీకు ఒకసారి అబార్షన్ అయింది అంటే ఫస్ట్ థింగ్ తనది ఒకసారి టెస్టులు చేసి, అంటే యాంటీబాడీస్ తనకి ఏమైనా బ్లడ్లో ఉన్నాయా లేదా చూసి, మీకు ఇంకా లాస్ట్ టైం ఐవీఎఫ్ తర్వాత మీకు ఏమైనా ఎంబ్రియోస్ మిగిలి ఉంటే అవి మళ్ళీ ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేయొచ్చు. లేదు అంటే మనం ఫ్రెష్గా మళ్ళీ ఇంకొకసారి సైకిల్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సార్. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రితిక గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు. ఎస్ డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్, నమస్కారం. నమస్తే మా, చెప్పండి. నాకు మంత్లీ మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. ఓకే. మంత్లీ 40 days కు పీరియడ్ వస్తుంది. ఓకే. మంత్లీ 30 days కి వస్తలేదు, కరెక్ట్ 30 days కే వస్తుంది. ఓకే. ముందు నుంచి కూడా అంతేనమ్మా, మీకు 40 days సైకిల్స్ ఏనామా? లేదు లేదు, ముందు లేదు, మ్యారేజ్ అయిన 1 year తర్వాత అట్లా స్టార్ట్ అయింది. బరువు ఏమైనా పెరిగారా ఈ టైంలో? ఈ మధ్య కాలం బరువు ఏమైనా పెరిగారా ఈ 1 yearలో? అవునవును. ఓకే. నార్మల్గా ఏంటంటే మనం బరువు పెరిగితే మన బాడీలో హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఎగ్ రిలీజ్ అనేది అసలు జరగకపోవచ్చు, లేదా లేట్గా రిలీజ్ అవ్వచ్చు. సో యూజువలీ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు కొద్దిగా బరువు తగ్గగలిగితే బెటర్ ఉంటుంది. అండ్ ఇంకొకసారి మీరు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది మా. థైరాయిడ్ కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పీరియడ్స్ అనేది లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ 2 కారణాలు చూసుకుంటే మనం అవి కరెక్ట్ చేయగలిగితే మీకు పీరియడ్స్ అనేది టైంకి వస్తుంది, ఎగ్ అనేది కూడా టైంకి రిలీజ్ అయితే అప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మెరుగ్గా ఉంటాయండి. ఎస్ డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. మహేష్ గారు ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మ్యామ్, మా వైఫ్ మ్యారేజ్ 4 years అవుతుందండి. ఓకే. ఇప్పుడు మ్యామ్ మాకు ట్యూబుల్ బ్లాక్ అని చెప్పారు, ట్యూబుల్ బ్లాక్ సర్జరీ చేయించాం. ఓకే. తర్వాత కూడా మళ్ళీ మొనోటాక్స్ పాజిటివ్ అని వచ్చింది. పాజిటివ్ వస్తే టాబ్లెట్స్ వాడమని చెప్పారు 6 months. ఓకే. సో టాబ్లెట్స్ వాడుతున్నాము. ఓకే. బట్ ఇంకా రిజల్ట్ లేదండి. సో చెక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఏంటండి? ఓకే. మీకు లాప్రోస్కోపీలో ట్యూబల్ బ్లాక్ క్లియర్ అయిందన్నారా, క్లియర్ కాలేదన్నారా అండి? క్లియర్ అయిందండి. సర్జరీలో క్లియర్ అయిందన్నారు. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే ట్యూబ్స్ది బ్లాక్ ఉందా లేదా అనేది ఒక ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే ట్యూబ్స్ ఫంక్షనింగ్, అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా కూడా అది సరిగ్గా పనిచేయలేకపోవచ్చు. మన బాడీలో ఉన్న ఫెలోపియన్ ట్యూబ్స్ ఏంటంటే అది ఒక యాక్టివ్ ఆర్గాన్ అనమాట. అంటే ఎగ్ నెల రిలీజ్ అయినప్పుడు ట్యూబ్ అనేది వెళ్ళి ఎగ్ని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్యూబ్ అనేది కొన్నిసార్లు ఏంటంటే మీకు స్పెషల్లీ MAN2 పాజిటివ్ వచ్చింది అంటున్నారు కాబట్టి వాళ్ళు టీబీ సస్పెక్ట్ చేస్తున్నారు, అంటే క్షయవ్యాధి ఉన్నట్టు సస్పెక్ట్ చేస్తున్నారు, ట్యూబర్క్లోసిస్. సో ట్యూబర్క్లోసిస్లో ఏమవుద్ది అంటే ట్యూబ్స్ అన్నీ పైప్ లాగా తయారవుతాయి, అంటే స్టిఫ్గా ఉండిపోతాయి. సో ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫంక్షనింగ్, అంటే ఎగ్ని క్యాచ్ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోద్ది. సో అలాంటి టైంలో కూడా మీకు ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రాను కొద్దిగా కష్టం అవ్వచ్చండి. అండ్ రెండవది ఏంటంటే ఇలా ట్యూబ్స్ టీబీ ఎఫెక్ట్ అయినప్పుడు గర్భసంచి లోపల పొర ఎలా ఉందో కూడా చూడాల్సి ఉంటుంది సార్. గర్భసంచి లోపల కూడా ఒక్కోసారి లైనింగ్ అనేది బాగా పలచబడితే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా కొద్దిగా తగ్గుతాయి. సో ఈ 2 చూసుకొని, అండ్ మీరు ఏటీటీ అంటే టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి ఒక 4 months తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ ఉంటుందండి. డాక్టర్ నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వాతి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మేము 3 years అవుతుందండి మాకు మ్యారేజ్ అయ్యి. ఓకే. ఫస్ట్ ఒక 1 month, మ్యారేజ్ అయిన 1 monthకి మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అండి. ఓకే. అది నేను జర్నీ చేయడం వల్ల మాకు అబార్షన్ అయింది. ఓకే. అయితే ఇప్పుడు చూపించుకుంటున్నామండి. థైరాయిడ్ వచ్చేసి 2 points ఎక్కువ ఉందని చెప్పారు. ఓకే. ఓబిసైడ్ అదొక 3 points ఎక్కువ ఉందని చెప్పారండి. ఓకే. ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? అంటే మీకు ఇప్పుడు నెల డేట్ టైంకి వస్తుంది అనుకోండి, థైరాయిడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నా అది
కంట్రోల్ చేయను సింపుల్ మెడిసిన్స్ ఉంటాయమ్మా. అండ్ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన 2-3 వారాల్లో మీకు థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో థైరాయిడ్ సమస్య అనేది మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన విషయం కాదు. బికాస్ దానికి ఒక చిన్న సింపుల్ మెడిసిన్తో కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ రాను ప్రాబ్లం ఉండదు. అండ్ మీరు 1 ఇయర్ బ్యాకే న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు కాబట్టి మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్లీ ఎక్కువగానే ఉంటాయి. సో మీరు ఆ మెడిసిన్స్ తీసుకొని మీ హార్మోన్ లెవెల్స్ కంట్రోల్ అవన్నీ ఇచ్చారు కాబట్టి అవి వాడి ఇంకొక 3 months ట్రై చేసి అప్పటికీ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఒక్కసారి మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్గా అబార్షన్ అయినప్పుడు ఒక్కొక్కసారి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు